కానీ ఆడతో కానీ ఫస్ట్ ఆపు సోది మాట్లాడుతున్నాం ఆపు. హలో వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు దెబ్బ ఐపీఎల్ ఆక్షన్ 2025. టోనీ టస్కర్స్, క్రాంతి కస్కస్ మేనేజ్మెంట్లు టీములు గెలుచుకోవడానికి కసరత్తులు చేస్తున్నాయి. చూద్దాం ఎవరు కప్పు గెలుస్తారు, ఎవరు కాయలు గెలుస్తారు. ప్రెసెంట్ ఇప్పుడు మన ముందుకి టోనీ టస్కర్స్ ఓనర్ టోనీ లూయిస్ రాబోతున్నారు. ఏంటంటే టోనీ గారు ఈ మధ్య కనిపించట్లేదు. అడ్రస్ చెప్పి లేకపోతే రోజు మీ ఇంటికి వచ్చి వెళ్తా ఉంటాను. భలే క్వశ్చన్లు వేస్తూ ఉంటారు యాంకర్లు. ఏంటంటే జుట్టు పెంచారు? ఇంకే పెడితే అయిపోయింది సార్. ఇది జుట్టు ఉంది కాబట్టి పెంచుకున్నాం. మాకు చిన్న మొక్కు ఉందిలే, మాకు చాలా మొక్కులు ఉన్నాయి. కప్పు గెలిచిన తర్వాత గుడ్డు చేపిద్దామని చెప్పి మొక్కు పెట్టుకున్నాను. ఈ క్వశ్చన్లన్నీ ఎందుకు బాబు వాళ్ళు మిసిగిస్తూ ఉంటారు మీరు? అది కాదండి, లాస్ట్ ఇయర్ ఘోర ఓటమి తర్వాత మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళారని టాక్. ఓడిపోయాం కాబట్టి సైలెంట్గా ఉన్నాం. అండర్ గ్రౌండ్ కాబట్టి రివాల్వర్ గ్రౌండ్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుని మేము వెళ్తూ ఉంటాం. క్రాంతికి వస్తున్నారు, మీరు పక్కన. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. సార్ నమస్తే సార్. హాయ్ చెప్పండి సార్, కొత్తగా ఈ ఆక్షన్ పెట్టడం వెనక రహస్యం ఏంటండి? రహస్యం ఏం లేదండి, ఎప్పుడు అన్అఫీషియల్గా గెలుస్తూ ఉంటాం కదా, ఈసారి కొంచెం అఫీషియల్గా గెలుద్దామని, అంతకుమించి ఏం లేదు. మనం ఎన్నో కప్పులు కొట్టాం. ఈసారి అసలు ఎన్ని కాదయ్యా, డబ్బులు మొత్తం నీకు ఇచ్చేస్తాను, మాకు విని ఇచ్చేస్తారా? అటు ఇచ్చే పని అయితే ఆర్సీబీకి ఎన్నో కప్పులు వచ్చాయి. ఇచ్చాడయ్యా, అటు వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకోవచ్చుగా. మా మీద పడి చెప్తా ఉంటాడు పదిసారి. అది కాదండి టోనీ గారు, అన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు ఎందుకు? ఇట్స్ నాట్ ద డిఫీట్ దట్ డిఫెన్సివ్, ఇట్ ఈస్ హౌ ది బౌన్స్ బ్యాక్, యు బౌన్స్ బ్యాక్. తిట్లకు మరిగిన హంగ్రీ చేత తన్నులు తిని తీయగా ఉందనిందంట. బిర్యానీ తింటే ఇలాంటి 100 చదువుతారు మొండ. నీ మొండ గండ ఫౌల్ లాంగ్వేజ్ వాడదు క్రాంతి. మనిషికి సత్తా ఉంటే ఆట గెలిచి చూడు, అది చూపించు. ఎన్నో గెలిచాం అలాంటి. బొంగు ఆడేది నువ్వు. మైక్ పడేసాడు. ఈరోజు మన దెబ్బ ఆక్షన్ని ముందుకు నడిపించబోతున్నారు చాణక్య చంద్రగుప్త. 2 మాటలు ఏమన్నా? 2 మాటలు. ఓకే, దెబ్బ ఐపీఎల్ సీజన్ ఆప్షన్ రూల్స్ చెప్తున్నాను వినండి. క్రాంతి ఇంకా టోనీ ఇద్దరు పర్స్ లిమిట్ వచ్చేసి 200 crores. ఓకే, టీమ్ బేస్ ప్రైజ్ చెప్తున్నాను. సిఎస్కే 2 crores, ఎంఐ 1 crore, ఆర్సీబీ 2 crores, కేకేఆర్ 2 crores, ఎస్ఆర్హెచ్ 2 crores, డీసీ 1 crore, ఆర్ఆర్ 1 crore, ఎల్ఎస్జీ 1 crore, పంజాబ్ 1 crore, జీటీ 1 crore. ఇద్దరు చూసుకొని ఆక్షన్ వేయాలి. ఆతృత పర్సు ముందే అయ్యబడితే ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు ఓడిపోయి మొత్తం ఆర్ఎస్కొని కూర్చోవాలి. ఇదే చెప్తుంది. లెట్ ద ఆక్షన్ బిగిన్. టీమ్ 1 ఆర్సీబీ. ఓ వెరీ గుడ్, మంచి ఆరంభం. 2 time ఐపీఎల్ ఛాంపియన్స్, ప్రెజెంట్ ఐపీఎల్ ట్రోఫీ హోల్డర్స్. ఆర్సీబీ 2 సార్లు కప్పు గెలిచిందా? ఏ ఎవరయ్యా ఆర్సీబీ అని కేకేఆర్ స్క్రిప్ట్ ఇచ్చారు? ఇందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఉంటే ఎంత పోతే ఎంత, నాకు ఇంట్రెస్ట్ పోయింది. మన్నించాలి. చిన్న మిస్టేక్. ముందుగా కలర్ఫుల్ కేకేఆర్ బేస్ ప్రైస్ 2 crores. రీసెంట్గా జరిగిన ఆక్షన్లో వెంకటేష్ అయ్యర్ మీద 23.75 crores తగలేశారు. అదే కోట్లు కుమ్మరించారు. ఆండ్రీ రసెల్, సునీల్ నారాయణ్, రింకు సింగ్, అమ్రీష్ రఘువంశీ, సై సినిమాల భిక్షో యాదవ్ టీం అంతా ఇక్కడే ఉంది. భిక్షో యాదవ్ టీం సెట్ చేసుకుని కెప్టెన్సీ మాత్రం అజింక్య రహానెకి ఇచ్చారు. సరే, ప్లేయర్లు జెర్సీలు మార్చినంత ఈజీగా కెప్టెన్సీని మార్చే కేకేఆర్ కోసం ఎవరు ముందుగా బెట్ చేయబోతున్నారు? నేను బాలీవుడ్కి కింగ్ షారుఖ్ ఖాన్ ఎలాగో ఐపీఎల్కి కింగ్ అంటే నేనే. సోలో కింగ్ ఈక్వల్ టు కప్పు, ఐపీఎల్ కప్పు. సో నా ఆక్షన్ వచ్చేసి ఫస్ట్ బేస్ ప్రైజ్ 2 కోట్లు అన్నారు కాబట్టి 5 crores. బొంగులే, నువ్వు నీ లేనిపోయిన ప్రాసలన్నీ పెడతా ఉంటావు. లాస్ట్ ఇయర్ మా టీము ఒక అప్పు కొట్టిన నాది 10 crores. నిజంగా ఉండని షారుఖ్ ఖాన్ కూడా ఇంత కాన్ఫిడెన్స్ ఉండదు. 10 కోట్లు. 10 crores. 15 crores. 15 crores. క్రాంతి 15 crores. టోనీ 16. టోనీ 16 crores. బెచ్చగాళ్ళ ₹1 పెంచాడు. 20 crores. ఒకేసారి 20 crores పెరిగిపోయింది. క్రాంతి 20 crores. 20 crores. 25. 25 crores. టోనీ విపరీతంగా పెంచేస్తున్నాడు. 33.5 కోట్లు. 33.5 కోట్లు. క్రాంతి
ఓకే, టోనీ ఆగిపోయాడు. క్రాంతి 33.5 కోట్లు. సోల్డ్. కేకేఆర్ టీమ్. థ్యాంక్ యూ 33 కోట్లు పెట్టుకున్నాం, సరిగ్గా ఆడలేదు అనుకో మెడ పగిలింది నీకు. నెక్స్ట్ టీమ్ ప్రీతి జింతా టీమ్. పంజాబ్ టీమ్స్. మాకు ఇచ్చేయండి సార్, ప్రీతి జంట మాకు ఇచ్చేయండి, మాకు కావాలి. ఇదిగో ఆక్షనరు 100 కోట్లు తీసుకొని ప్రీతి అంటాను మాకు ఇచ్చేయండి. 100 కోట్లు క్యాష్ రెడీ చేయి. ఇదిగో ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంటికి వెళ్తే చీపురు కట్లు ఇరుగుతాయి. నేను అన్నది ప్రీతి జింతాను కాదు, ప్రీతి జింతా టీమ్ పంజాబ్ కింగ్స్ గురించి అంటున్నా. ఈసారి పంజాబ్ టీం మామూలుగా లేదు, అన్నిటికంటే హైలైట్ శ్రేయస్ అయ్యార్, విజయ్ చహల్ కలిసి ఆడబోతున్నారు. అండ్ రీసెంట్గా చహల్కి డైవర్స్ అయింది, సో బాగా మోటివేట్ అయి ఉంటాడు. శ్రేయస్ అయ్యర్ కూడా బాగా మోటివేట్ అయి ఉంటాడులే, అయింది కదా. ఇదిగో ప్లేయర్స్ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకండి. సరే టీంని ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. ఆర్సీబీ వాళ్ళు పుణ్యమా అని గ్లెన్ మ్యాక్స్వెల్ మళ్ళీ తన పంజాబ్ గుడికి చేరుకున్నాడు, అది కూడా జస్ట్ 4.25 క్రోర్స్కే. ఇంకా టీంలో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మార్కో జాన్సన్ పేపర్లో. ఓకే, ఇదేంటి విశ్వక్సేన లైలా సినిమా ఇచ్చింది దెబ్బ, సినిమాలో వదిలేసి క్రికెట్లోకి వచ్చాడు ఏంటి? ఓ సారీ విశ్వసేన గారు విజయ్ కుమార్ వైశంకర్ స్వామి ఎవడు రియాక్షన్. సో ఇది బేస్ ప్రైస్ వచ్చేసి 1 crore. ప్రీతి జంట కావాలంటే గాండి తీసుకోమని. నువ్వు కూడా జంట కావాలని చెప్పి జింతా జింతా అని చెప్పి డాన్స్ చేసావుగా, నువ్వు తీసుకో బాబు. ఉన్నది మీరిద్దరే, ఎవరు తీసుకోకపోతే నేను తీసుకోవాలి, నా దగ్గర అంత బడ్జెట్ లేదు. అయినా పంజాబ్కి తక్కువ అంచనా వేస్తున్నారేంటి? ఈసారి కప్పు కొట్టేది వాళ్ళే. సరే 5 crores గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు గాడి కోసం. క్రాంతి 5 crores ఒకటోసారి. క్రాంతి 5 crores. 10 crores. ఓ టోనీ 10 crores రెండోసారి. మనం వాడి చేత ఎక్కువ రెడీ కొనియాలి. టోనీ 10 crores. 12 crores. రెండు పెంచుతున్నది చీప్గా, మమ్మల్ని ఇందాక చీప్గా చీప్. సరే నువ్వు డబ్బులు అడుగుగా. 15 crores. 15 టోనీ 15 crores రెండోసారి. అడిగిచ్చేయండి. 15 ఏంది మామూలు టీం ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. సోల్డ్. టీం భయంకరంగా ఉంది. 15 టీం నెంబర్ 1 ఉందా, మాకు సెట్ చేయొచ్చు. రాజస్థాన్ రాయల్స్ శిల్పా శెట్టి టీం. ఈ టీం ఆర్డర్ల మీద బాగా ఇది ఉన్నట్టున్నాయి. అదే కదా చెప్తాడు వాళ్ళ బిల్లు ఆట వాళ్ళు పేరు చెప్పకుండా పేరు బ్యాట్. అలా చెప్పడం నా బాధ్యత, మీరు డబుల్ మీనింగ్లు తీయకండి. బేస్ ప్రైస్ వచ్చేసి 1 crore. 1 crore. ఓకే సరే ఈడు ఎలాగో తీసుకోడు కాబట్టి బేస్ ప్రైస్ 1 crore. క్రాంతి 1 crore. 2 కోట్లు. టోనీ 2 crores. టోనీ 2 crores. టీం మంచిగా ఉంది. ఒకటోసారి. 5 crores. క్రాంతి 5 crores ఒకటోసారి. క్రాంతి 5 crores. 10 crores. 10 crores. ఓ టోనీ 10 crores ఒకటోసారి. 15 crores. ఓ క్రాంతి 15 crores ఒకటోసారి. టోనీ ఓకే. క్రాంతి 15 crores. 20 crores. ఓ టోనీ 20 crores ఒకటోసారి. 22 కోట్లు. ఓ 22 కోట్లతో క్రాంతి ఒకటోసారి. 25 crores. ఓ 25 crores తో టోనీ ఒకటోసారి. క్రాంతి వెనక్కి తగ్గాడు. టోనీ ఆర్ఆర్ టీంని 25 crores తో చేజిక్కించుకున్నాడు. ఆర్ఆర్ టీమ్ సోల్డ్ ఫర్ 25 crores. క్రాంతి కస్కస్, టోనీ టస్టస్లా. పర్స్ వాల్యూ చూద్దాం. టోనీ డెస్కస్ ఏ ఆట తీసుకొచ్చేది యాక్షనర్ని, పదాలు కూడా సరిగ్గా పలకట్లేదు. అంటున్నాడు. క్రాంతి కేకేఆర్ని 33.5 crores-తో కేవలం ఒకే టీంని ఇప్పుడు దాకా కొన్నాడు మూడు టీమ్స్లో. సో దాంతో పర్స్ వాల్యూ 166.5 crores-తో ఉన్నాడు. టోనీ అయితే 3 టీమ్స్లో 2 టీమ్స్ని ఆల్రెడీ చేజిక్కించుకున్నాడు. ఒకటి పంజాబ్ని 15 crores-తో అయితే ఆర్ఆర్ని 25 crores-తో చేజిక్కించుకున్నాడు. జస్ట్ 160 crores మాత్రమే ఇప్పుడు టోనీ దగ్గర ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎవరు లీడ్ టీమ్స్ని గెలుస్తారనేది చూద్దాం. నెక్స్ట్ టీం వచ్చేసి గుజరాత్ టైటాన్స్. అసలు ఈ టీం ఏంటో వీళ్ళ పద్ధతులు ఏంటో అర్థం కావాలి, కానీ యాక్షన్లో మంచి ప్లేయర్స్ని కొట్టేస్తారు. జాస్ బట్లర్,
డిఎస్పి మహమ్మద్ సిరాజ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్. టీం అయితే బాగా స్ట్రాంగ్గా ఉంది. బేస్ ప్రైజ్ వచ్చేసి 1 crore. 20 కోట్లు. బాబు అలా మీ ఇష్టం వచ్చినట్టు పెంచకూడదు. ఇది యాక్షన్ అనుకున్నారా ఇంకేదైనా అనుకున్నారా? సరే వాడిని వాడుకోమని చెప్పండి అయ్యా, నేను దానికి ఏదో ఒకటి నాకు ఏదో ఒకటి చేసి నాకు ఈ టీం కావాలండి, మనకి ఈ టీం కావాలి. రెచ్చగొడుతున్నావా? రెచ్చగొడితే రెచ్చిపోతాం మరి మేము. ఇష్టం వచ్చినట్టు నాకు ఎందుకు రా, నాకు జీటీ టీం కావాలి, నేను పాడుకున్నాను. అంటే పాడుకో, పాడు ఏది రెచ్చిపోతే చచ్చిపోతా. కప్పు తీసుకుంటున్నావేంది? మేము కష్టపడి కొనుక్కొచ్చి సగం తాగాను, సగం కూడా తాగానే. మొత్తం తాగేసావా? సరే నువ్వు బిడ్డు నువ్వు స్టార్ట్ చేసుకోయ్యా. 2 కోట్లు. ఒకలాగా వాసన దొరుకుతున్నట్టు. టోనీ 2 కోట్లు. 5 కోట్లు. 5 కోట్లు. ఓ క్రాంతి పొండ్రా సాయం పాడుతున్నాడు, నేను దాని నుంచి చెవులు తగ్గలుగుతున్నాడు. 10 కోట్లు. 15 కోట్లు. పాడతా 20 కోట్లు. 20 పాడతా. టోనీ ఈసారి గెలవాలని ఎలా నిర్ణయించుకున్నాడు? 20 కోట్లు. క్రాంతి 20 కోట్లు. ఒకటోసారి లెక్క పెట్టు నువ్వు. 20 అంటున్నాడు. సరే 28.23 కోట్లు. 28.23 కోట్లు. టోనీ చాలా పర్సనల్ గా తీసుకున్నట్టున్నాడు. 30 కోట్లు. 28.2 కోట్లు. 30 కోట్లు. 32 కోట్లు. 35. గుజరాత్ ఒకటోసారి అడగ ముందే వెంటనే 35 కోట్లకు వచ్చాడు టోనీ. 35 కోట్లు. 40 కోట్లు. 40. ఓ 40 కోట్లు 2 సార్లు చెప్పాడు. మొత్తం 80 కోట్లు అయి ఉండొచ్చు. మొత్తం 80 కోట్లతో బ్రేక్ స్టాప్. ఓకే. అరే గుజరాత్ టీము జోస్ బట్లర్ వీళ్ళు కాదురా, నరేంద్ర మోదీ గారు, అదాని, అంబానీ ఎంతమంది ఉన్నారు టీంలో. ఎవడరే నీకు యాక్షన్ కూర్చోబెట్టింది? నువ్వు ఎంత జుట్టేసుకొని అంటున్నాడు. 40 కోట్లకి తీసుకున్నావు, అది 100 కోట్లు అయినా పెట్టేవాడిని. కానీ మాస్టర్ గారు మంద ఈసారి కప్పెట్టి పేపర్ తీసుకో. ఆ మాట చెప్పు. అవి చెప్పకుండా చోళ్ళు దాంట్లో తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో చోళ్ళు నుంచి ఆ విషయాలు చెప్పకుండా గుజరాత్ టైటన్స్ కొనేశాడు. సోల్డ్. 40 కోట్లకు పోగొట్టుకున్నావు నువ్వు. అవి చెప్పకుండా చెవులు ఏదో 40. లాస్ట్ టీం గుజరాత్ టీంని క్రాంతి 40 కోట్లతో ఏకంగా కొనేశాడు. ఇప్పుడు పర్స్ వాల్యూ చూద్దాం. 126.5 crores క్రాంతి దగ్గర ఉన్నాయి. టోనీ దగ్గర 160 crores ఉన్నాయి. ఇంకా చాలా టీంలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఎవరు ఎలా కొంటారో చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్ బేస్ ప్రైస్ 1 crore. లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళు పప్పులో కరివేపాకులో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వీళ్ళ పేరు వింటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చేతబడి చేసి టీవీలో పెట్టుకున్నారు. కాళ్ళు చేతులు టీంలు అంటారు అది ఓకే. టీం తీసుకునేటప్పుడు చెప్పు. ఓకే. లక్నో వాళ్ళు రిషబ్ పంత్ని కొన్నారు 27 కోట్లు పెట్టి, హైయెస్ట్ ఎవర్ ఇన్ ఐపీఎల్. డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఆవేశం ఖాన్ అంట. అబ్బో టీం మామూలుగా లేదు. నువ్వెన్ని చెప్పినా ఈ టీంకి మేము 10 కోట్ల కంటే ఎక్కువ పెట్టంలే, కానీ బిడ్డింగ్ స్టార్ట్ చేయరు. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. సరే మనోడు ఆడికి ఇటు ఇంట్రెస్ట్గా ఉన్నట్లు, కానీ తల్లి బిడ్డ న్యాయం 5 కోట్లకి తీసుకుంటారు. నేను టీం ఇచ్చాడు నాకు 5 కోట్లకి. ఇల్లు గుడ్డిదైతే వెళ్ళి ఏరు వ్యాపారం చేసిందంట. 5కి ఇది కాదు, ₹1 కోటి చెప్పాడు. 2 కోట్ల నుంచి స్టార్ట్ చేయి. సరే 2 crores. టోనీ 2 crores. క్రాంతి కింద 40 కోట్లు పోగొట్టుకోవడం వల్ల ఇప్పుడు తగ్గినట్టున్నాడు. మనం పాడేసాం రా పాట. వాళ్ళ పాడి 5 crores. సంపుకు తింటున్నాడు. భలే వండి పెట్టావు. 5 crores ఫర్ లక్నో. సరే 10 కోట్లు తీసుకో. 10. టోనీ 10 కోట్లు పెట్టాడు. 12 చెప్పు. క్రాంతి 12 కోట్లు. లక్నో సూపర్ జైంట్ 2 కోట్ల తర్వాత 10 కోట్లు పాడిపోతున్నాయి. పన్నెండు కోట్లు పాడితే 10 కోట్లు పాడమంటాడు. భలే వండిచ్చాడు నాకు. 15 కోట్లు. 15. టోనీ 15 కోట్లు. 17.5. 20 కోట్లు. నా చంపురా నాయన. నన్ను పెట్టనీరా బాబు, చచ్చిపోతున్నాను నేను. 20 కోట్లు. విషయం ఏంటంటే 20 కోట్లు. పళ్ళకి క్లిప్ వేసుకొని మరి కొరుకుతాడు. మామూలు కొరుకుడు కదా. ఓకే ఎంత మాడా? 20. టోనీ 20 కోట్లు అండ్ లక్నో జైంట్స్.
ఇచ్చేయండి వాళ్ళకి ఇచ్చేయండి. 20 కోట్లకి ఇచ్చేస్తాను. తక్కువ ప్రైజ్ తీసుకుని నెంబర్ 1 టీముని మన 2 కోట్లు ప్రైజ్. బుర్ర లేదు మీకు, బుర్ర లేదు. ఇప్పుడు ప్రెజెంట్ పర్స్ వాల్యూ చూద్దాం. ఇప్పటి వరకు 5 టీములు బిడ్డింగ్ ఓకే, ఇప్పటి వరకు 5 టీంలు ఆక్షన్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ టీమ్స్ చూద్దాం. దానికి ముందు వీళ్ళిద్దరి దగ్గర ఎంత పర్స్ వాల్యూ ఉందో చూద్దాం. టోనీ టస్కస్ దగ్గర 140 crores ఉన్నాయి. క్రాంతి కస్కస్ దగ్గర 126.5 crores ఉన్నాయి. నెక్స్ట్ టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీంతో కానీ ఢిల్లీ కప్పు కొట్టకపోతే ఇక ఎప్పటికీ కొట్టలేదు, అంత స్ట్రాంగ్గా ఉంది టీం. మిచెల్ స్టార్క్, ఫాఫ్డు ప్లెసిస్, అయ్యా అక్షర్ పటేల్, వీళ్ళందరికీ దిష్టి చొక్కలాగా కేఎల్ రాహుల్. బేస్ ప్రైస్ 1 crore పెట్టాలి అంటే నాకు మనసు పట్టలేదు, కానీ తప్పట్లేదు. సో ఎవరి కప్పు విన్నింగ్ టీంని సొంతం చేసుకుంటారో వాళ్ళు. మంచి టీమే కానీ రికార్డులే వరస్ట్గా ఉన్నాయి. అసలు సపోర్ట్ చేద్దాం, బలహీనులు సపోర్ట్ చేయటమే కదా బలవంతుల పని. సో మనం బలవంతులం కాబట్టి 1 crore. ఓకే, క్రాంతి 1 crore ఆన్ ఢిల్లీ. వచ్చాడయ్యా పెద్దరాయుడు. టీం బాగుందని తెలుసు, పైకి మాత్రం బలహీనంగా ఉంది, బొంగుంది, గిమ్ముందని చెప్పి డైలాగులు వేస్తూ ఉంటాడు. ఢిల్లీ టీము సూపర్, మాకు తెలుసు ముందేది. కేఎల్ రాహుల్ గిష్టొక్క అంటాడు, తర్వాత ఏమో బంగారం ముక్క అని చెప్పేసి తీసుకుంటారు. కళలు తెలుసు మాకు, ఈ వెలుగులు తెలుసు క్రాంతి మాకు. అబ్బా కావాలని 2 కోట్లు. ఇంత డైలాగ్ చెప్పి 1 కోటి రూపాయలు పెంచాడు, మెడ మీద కొట్టాలండి. ఏం మలిచిరా నువ్వు? ఇంత డైలాగ్ చెప్పి 5 కోట్లు. క్రాంతి 5 కోట్లు. 10 కోట్లు. టోనీ 10 కోట్లు. 12 కోట్లు. క్రాంతి 12 కోట్లు. 15 కోట్లు పెంచుతున్నా. పెంచుకుంటూనే పోతున్నారు. టోనీ 15 కోట్లు. 20 crores. క్రాంతి 20 crores. 25 25 కోట్లు అయ్యా. 25 ఆడటంతో 10 పెట్టాడు. 32 crores. 32 35 36 38 టోనీ 39 రౌండ్ ఫిగర్ 40 40 crores. 42 టోనీ. మీరు ఇలా పెంచుకుంటూ పోతే నెక్స్ట్ టీంలో ఎవరో బిడ్డింగ్ చేయరు. 42 crores. స్టాప్. 42 crores తో అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? పెంచుకున్నారు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై అంటే ఎందుకు నువ్వు? ఢిల్లీ రెచ్చగొట్ట ప్లాన్ చేసేట్టు సెట్ చేస్తాను. 42 ఎందుకు 20 ఎక్కువ అనుకున్న దానికి 42 పెట్టించాను ఈ చేత. అది యాక్షన్ టాలెంట్. యాక్షన్ అంటే ఇది కాదు, అవతల ఉండి రెచ్చగొట్టి దేన్ని తీసుకోవాలి సెట్టింగ్ చేస్తామట. ఏనాడైనా కొట్టింది డీసీ కప్పు. 42 కోట్లు పెట్టుకున్నాం ఎందుకు క్రాంతి వేస్ట్గా. మనం ఫస్ట్ మంచి యాక్షన్ పక్కన నువ్వు అతన్ని తీసి పడే అప్పుడు కొట్టు. ఓకే, నెక్స్ట్ టీమ్ అమ్మా. ఇప్పటికే క్రాంతి 40 crores తో గుజరాత్ని, 42 crores తో ఢిల్లీని చేజిక్కించుకున్నాడు. తర్వాత చివరికి నాకు తెలిసి చెప్పు కూడా మిగలచ్చేమో. నెక్స్ట్ చూద్దాం. పర్సువాలి పర్స్ వాల్యూ వచ్చేసి ఇంకా లెక్కలేదు. క్రాంతి 86.5 crores పర్స్ వాల్యూతో ఉన్నాడు. టోనీ మాత్రం 140 crores పర్స్ వాల్యూతో ఉన్నాడు. సో నెక్స్ట్ ఇది కాదయ్యా, మేము కొన్న టీంలు గుర్తులేవు అంటాడేంది. ఏ టీంలు కొన్నాడు భలే ఓడి ఇచ్చారు కదా మాకు పక్కన. ఏ టీంలు కొన్నాడు కూడా చెప్పట్లేదు. మీ బాధలు మీరు పడండి. సో ప్రెజెంట్ ఇప్పటి వరకు టోనీ టస్కస్, క్రాంతి కస్కస్ల దగ్గర ఉన్నటువంటి పర్స్ వాల్యూ చూద్దాం. ప్రెజెంట్ వచ్చేసి ముంబై ఇండియన్స్. వీళ్ళ సంగతి తెలుసు, అందరికీ తెలుసు. కప్పు కొట్టి బాగా గ్యాప్ వచ్చింది. రీసెంట్గానే అంబానీ జియో రీఛార్జ్ రేట్లు బాగా పెంచేశాడు. ప్లేయర్ని కొనడంతో పాటు అంపైర్స్ని బాగా చూసుకోవడం వీళ్ళకున్న మంచి గుణం. బేస్ ప్రైస్ 1 crore. 1 crore బేస్ ప్రైస్ కొనేద్దాం. టోనీ బేస్ ప్రైస్ చెప్తున్నాడు 1 crore.
క్రాంతి అంత డిస్కషన్ ఎందుకు 5 crores 5 crores. క్రాంతి 5 crores ఒకటోసారి. సరే 10 crores ముంబై. టోనీ టస్కస్ 10 crores. 12 కోట్లు. క్రాంతి 12 కోట్లు. 15 కోట్లు. టోనీ 15 కోట్లు ఆన్ ముంబై. 17 20 కోట్లు. 20 కోట్లతో టోనీ. 25 30 కోట్లు. 30 కోట్లతో టోనీ లీడ్ లో ఉన్నాడు. 32 కోట్లతో క్రాంతి లీడ్ లో ఉన్నాడు. 35 కోట్లు టోనీ ముంబై చిన్న టీం అనుకున్నాం ఏంది? ముంబై ప్లేయర్లు చెప్తా వరుసగా నేను. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, రోహిత్ శర్మ, నెక్స్ట్ స్టార్ట్ బుమ్రా, బోల్ట్. ఏందిరా మీకు పగిలిపోయింది మామూలుగా బౌలర్లు అట్టుంటే మనకు మామూలుగా ఇష్యం ఉంటే. సరే గారు వీళ్ళు కప్పు కొట్టే టీం అయితే ముంబై. 35 యాడ్ చేసుకోండి నువ్వు ట్రై. ఈ పని లేడు. నెక్స్ట్ టీమ్ వన్ ఆఫ్ ద ఐపీఎల్ లెజెండ్స్ 5 times ఛాంపియన్స్. యాక్చువల్లీ 7 times అయి ఉండేవాళ్ళు, కాకపోతే 2 ఏళ్ళు బ్యాన్ అయ్యి విహారయాత్రలో వెళ్ళారు. బేసిక్గా ధోని టీంలో ఉండడం వల్ల ఈ టీంకి ఫ్యాన్స్ ఎక్కువ, వీళ్ళ ప్లేయర్స్కి వయసు కూడా ఎక్కువే. ఈసారి ఆక్షన్లో అశ్విన్ని తిరిగి తీసేసుకున్నారు. థర్డ్ ఆల్రౌండర్ విజయ్ శంకర్, దీపక్ హుడా, శ్యామ్ కురాన్, రాహుల్ త్రిపాఠి. బాగుందండి, టీం బాగుంది. సో బేస్ ప్రైజ్ వచ్చేసి 2 crores. యాక్చువల్గా ధోనికి నాకు గట్టి అనుబంధం ఉంది, దాని గురించి మీతో ఈరోజు షేర్ చేసుకోవాలి. కంపతీసి ధోని నువ్వు కలిసి క్రికెట్ ఆడావని చెప్తావేంది మరి నాయన? అయినా ఏంటంటే ఇది ఆక్షనా లేకపోతే ఆటోబయోగ్రఫీనా, ఏదో బుక్ సెల్లింగ్? మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఆక్షనర్ గారు మీరు కొందరు కానివ్వండి, ఒక సోది మొత్తం చెప్తున్నారు, హిస్టరీ మొత్తం తీసుకొచ్చి తలకా నొప్పి అయిపోతుంది. తెగ పంచులు వేస్తున్నారు మళ్ళీ, తొట్టులో పంచులు. బాబు లేట్ అవుతుంది, నాకు ఆటో కూడా అవుతుంది. ఆల్రెడీ ఒకసారి యాక్షన్ పడిపోయాడు మెగా యాక్షన్లో. మీరు ఇలా చేస్తే నేను కూడా పడిపోతాను. మీ ఆటోబయోగ్రఫీలు ఆపి ఆడండి. సరే 4 crores. 4 crores క్రాంతి. అదే డైలాగ్ ఉంది కదా, ఫ్యాన్స్ గుండె గెలిచిందని. బిడ్డింగ్ ఇయ్యాలరా కానీరా. సరే 5 crores. 5 crores టోనీ ఒకటోసారి. 7 crores. ఇప్పుడు చాలా ఎందుకు? 8 crores. 8 crores టోనీ. 10 crores. 10 crores క్రాంతి. 12 crores. 12 crores 15 crores. 15 crores క్రాంతి. 17 crores. 20 crores. 20 crores క్రాంతి. 22. 22 crores. 24. 24 crores మళ్ళీ క్రాంతి. 25. 25. 27. 27 26. 28. 28. 29. 29 మళ్ళీ క్రాంతి. 30. 32. 32 మళ్ళీ క్రాంతి. క్రాంతికి ధోని మీద నిజంగానే అనుబంధం బాగున్నట్టుంది. ధోని వెనక్కి తగ్గాడు. క్రాంతి చెప్పా కదా ధోనికి నాకు అనుబంధం ఉంది, ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా సిఎస్కే ఆడాల్సిన. ఈ సూర్యానికి ఎందుకు లేదని తీసుకోరా బాబు. ఎంత కొన్నావు? 32వేగా, 32. చాలా తక్కువ ప్రైజ్ తీసుకున్నాను. ఒకసారి పరిస్థితి వాళ్ళు చెప్పండి గురుగారు. వచ్చేసింది. మీరందరూ ఆతృతగా చూస్తున్న టీం వచ్చేసింది. ఫ్యాన్స్ గుండెలు గెలిచే టీం. నాకు వద్దులే, ఆ కాయలు గెలిచేది ఆడికి ఇవ్వండి. అది కాదు క్రాంతి గారు, నేను ఇంకా టీం పేరు కూడా చెప్పలేదు మీకు. హార్ట్లు, కిడ్నీలు, లివర్లు గెలిచే టీం ఏదో మాకు తెలియదు. వాటితో కూర వండుకుంటాం కానీ కప్పులు గెలవలేంగా, ఆడికి ఇచ్చి పడేయండి. ఎన్ని శాతగాని మాటలు. ఆ టీం నీకు కూడా కావాలి, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న టీం అని నీకు కూడా తెలుసు, అలా సపోర్ట్ నీకు కూడా కావాలి. ఎన్ని ఏంది కొత్త మాటలు వద్దుకురాంది నీకు. ఒట్టి మాటలు కట్టి పెట్టు, హట్టి మీద పెట్టు అని చెప్పేసి అన్నారు. డైలాగ్ చెప్పేది ఒకటి, నేను చెప్పలేవు నన్ను. ఒట్టి మాటలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీం లాగుదాం అని చెప్పి అబ్బో అలా లస్కూరు మాటలు మాట్లాడదావాగా. చెప్పు. మీ సో తింటానే ఉన్నాను బాబు, నువ్వు నా నుంచి చంపేస్తున్నావు. నన్ను ముందు బిడ్ స్టార్ట్ చేయడు, 2 కోట్లు 3 కోట్లు చెప్పు, మేము స్టార్ట్ చేస్తాము. కాఫీ తాగటమే పని. నెక్స్ట్ టీం ఆర్సీబీ. ఇదిగో కొడతారు అదిగో కొడతారని వద్దా సోదొద్దు మాకు. బిడ్డ ప్లేస్ చెప్పు, టైం అయిపోయింది, అరగంట తిన్నాడు ఇప్పుడే, ఇప్పుడు చెవులు లాగుతున్నాడు. నువ్వు స్టార్ట్ చేయమని చెప్పు, ఇక్కడ కూర్చుని డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా. బేస్ ప్రైస్ 2 crores. 5 crores. 10 crores. 15 crores. 15 crores. 15.23 crores. ఏంది? 18 crores అని అర్థం. 15.2.
18 crores. 17 crores. 7 తగ్గింది. 20 crores. 20 crores. క్రాంతి 33 crores. 33 crores. టోనీ 35 crores. 35 crores. క్రాంతి 35 crores తో నిజంగా కొంటే మిగతాది వేస్ట్. 40 crores. 40 crores. ఆ గుండెకాయలకి 40 అసలు వేస్ట్. తీసుకొని గుండెకాయలు తీసుకొని 40 crores. గెలుచుకో. మాకు అవకాశం ఉంది, మాకు పర్సు వాల్యూ ఉంది. నెక్స్ట్ టీం కూడా మేమే కొనుక్కుంటాం. మాకు ఆ పర్సు వాల్యూ ఉంది. పర్సు వాల్యూ ఉంటే? పర్సు వాల్యూ ఉంది, మేము కొనుక్కుంటాం. నెక్స్ట్ టీం కూడా మేము కొనుక్కుంటున్నాం. సో టోనీ ఆర్సీబీని 40 crores తో చేజించుకున్నాడు. ఆర్సీబీ సోల్డ్ ఫర్ 40 crores. సోల్డ్. మనకు కావాలి. ఈసారి కప్పు కొట్టిపిస్తాం. ఈసారి కప్పు నమ్మదే చూస్తూ ఉండండి. ఈసారి ఖచ్చితంగా కప్పు మనం కొట్టబోతున్నాం. తిరగరాయబోతున్నాం, చరిత్రను తిరగరాయబోతున్నాం, హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. సో దాపి నెక్స్ట్ స్టార్ట్ చేయి. కూర్చోయా లాలీపాప్. ప్రెజెంట్ క్రాంతి దగ్గర 54.5 crores ఉన్నాయి. టోనీ దగ్గర 65 crores ఉన్నాయి. వెంటనే మనం సారి హెచ్చు కూడా నాకు తీసుకుంటాలే. ఫైనల్ గా మన తెలుగు టీం ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ కప్ చేతుల్లో నుంచి జారిపోయింది, కానీ ఈసారి అలా జరగదు. జారకుండా పట్టుకోవడానికి ట్రావిస్ హెడ్ పట్టుకోమస్ బ్యాట్ కమ్మిన్స్ నీ తల బాగల. ఈ ఆప్షనర్ ఏందయ్యా చంపేస్తున్నాడు. తర్వాత పేరు ఏం చదువుతారు చూద్దాం. నెక్స్ట్ నేమ్ చెప్పమ్మా. హెన్రిచ్ క్లాసెన్. అంతే కదా, కరెక్ట్ చెప్పు. ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ ఉన్నారు. వీళ్ళకి తోడుగా ఇషాన్ కిషన్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, కమిండు, మెండిస్ కూడా యాడ్ అయ్యారు. సో ఎవరికి సొంతం కాబోతుంది కావ్య టీం అని చూద్దాం. కావ్య బాబు మా వాళ్ళు మా బంధువులు వాళ్ళు. ఏంద్రా చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ మేము కలిసి ఆడుకుంటే ఏంది ఎన్ని కొత్త మాటలకు ఆ టీంలో బిడ్డింగ్ స్టార్ట్ చేయి. బేస్ ప్రైస్ 2 crores. 3 కోట్లు, 5 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, 12 కోట్లు. నువ్వు సైలెంట్ ఉండాలి. నువ్వు ఉండు, నేను ఇస్తా. 15 కోట్లు, 17 కోట్లు, 18 కోట్లు, 20 కోట్లు, 22, 23, నేను పాడతా. 25, 26, 27, 30, 32, 32, 33, 32 చెప్పా గారు. 34, 35, 30 ఉండరు లేపుతాను. నేను లేపుతున్నానయ్యా. లేపేదాన్ని కింద పడేస్తున్నావు నువ్వు. 38, 40, 42, 45, 46, 47, 49, 50, 53, 54. నువ్వులో 54.5 కోట్లు. ఓకే, బిడ్డింగ్ స్టాప్. దెబ్బ ఐపీఎల్ ఆక్షన్ రూల్స్ ప్రకారం క్రాంతి తన దగ్గర ఉన్న పర్స్ వాల్యూ మొత్తంతో కొనేశాడు. ఇదొట్టి సంగతి. నాయకుడికి 15 కోట్లు ఉన్నాయి. 1,500 కోట్లు ఉండని. దెబ్బ ఆక్షన్ రూల్స్ ప్రకారం ఏ టీం అయితే వాళ్ళకున్న పర్స్ వాల్యూ మొత్తం పెట్టేసిద్దో ఆ టీం వాళ్ళ సొంతం అయిపోతుంది. దెబ్బ అంటే ఏందనుకున్నావు? మీకు ఫస్ట్ ఇచ్చిన పేపర్ లో ఇదిగో ఏమున్నది? తెల్ల కాగితం. నేను తెల్ల కాగితం. చూడండి రూల్స్ చూడండి. ఇదిగో దెబ్బ రూల్స్ ప్రకారం పర్స్ వాల్యూ మొత్తం కంప్లీట్ అయిపోతే ముందు నుంచి చెప్పేది ఆపేది నువ్వు లేదు. అవన్నీ తొండి ఎస్ఆర్హెచ్ నాకు రావాల్సి మనకు వచ్చి కావాలంటే నేను వేరే టీం ఇస్తాను నీకు. నీ వేరే టీం ఇస్తా కావాలంటే ఎస్ఆర్హెచ్ నాకు టీం అయ్యేది. నేను ఫస్ట్ నుంచి పర్స్ వాల్యూ ఎందుకని నేను అది పెట్టుకుంది. నేను చేతకాక పెట్టుకున్నాను. సిఎస్కే నీకు ఎందుకు 32 ఎవడు ఇస్తాడు? సిఎస్కే నీకు ఎందుకు ఇచ్చాను? నేను దేనికి ఇచ్చాను? నేను ఎస్ఆర్హెచ్ ని పట్టుకోవడానికి ఏం చేయాలి అవసరం? ఒక టీం ఓనర్ అన్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కరెక్ట్ గా చూడాలి. లేదు రాంగ్. దెబ్బ ఐపీఎల్ ఆక్షన్ అంటే కావాలంటే ముంబై తీసుకో నాకు ఎస్ఆర్హెచ్ బొచ్చుగా ఇచ్చేది. ఎంత బొచ్చేసుకోవాలి నాటంగా ఒరిజినల్ కదా ఏంద్రా అది ఎట్లా పెట్టుకొని తంతే ఉండిద్ది. గైస్ మొత్తానికి మనం గెలిచేసాం. నువ్వు పెట్టుకోరా. ఏంద్ర గెలిచేది? మ్యాచ్ ఐపీఎల్ ట్రోఫీ అవ్వలేదు. అయ్యే మ్యాచ్లు కలవలేదు కానీ ఒక్క నిమిషం 2 నిమిషాలు. కేకేఆర్ కప్పు కొట్టే సత్తా ఉన్న టీం. పంజాబ్ జీటీ కొట్టే సత్తా ఉన్న టీం. ఆర్ఆర్ కూడా సరదా తీసుకెళ్ళింది. DC కప్పు కొట్టే సత్తా ఉన్న టీం. సిఎస్కే ఎన్నో కప్పులు కొట్టాం. ముంబై కూడా ఎన్నో కప్పులు కొట్టింది. SRH మా టీం ఇంకది
ఆర్సీబీ ఉంది, కప్పు కొడతాము. దేనికి ఆర్సీబీ? దేనికి మొహమ్మద్ సిరాజ్ని పంపించేశారుగా. సిరాజ్ లేకపోతేనే కృణల్ పాండ్య ఇస్తాడు ఫేమస్. ఎవరున్నారు? ధోని, కోహ్లీ ఉన్నాడు, కెప్టెన్ కోహ్లీ. ఈడికి ఆ 4 దెబ్బ అంటే ఈడికి దెబ్బ పడిద్ది. కెప్టెన్ రాజిత్ పతిదార్, అతను ఇతని పర్యవేక్షణలో, నీకు తెలియదులే, ఇతని పర్యవేక్షణలో వేస్తాడంతే కెప్టెన్. ఓరకట్ట పెట్టించావంతే. సదాగి కెప్టెన్ కోహ్లీ అటు పెట్టించాం మేము. మనిషి ఇటు తిరుగుతూ ఉంటాడు. మిమ్మల్ని మొన్నటిదాకా మేము పంపించామరా? ఎందుకు పస అయిపోయింది, మీరు ఇదే పస అయిపోయిందని పంపించాం అంతే. వాళ్ళందరూ మీరు తీసుకోండి. ఎస్ఆర్హెచ్ ఏంది ఆర్సీబీ కొట్టిద్దా? ఏ మొహంతో కొట్టిద్దిరా? ఈ మొహం కొట్టిద్ది ఆర్సీబీ. సో మొత్తానికైతే ఆర్సీబీ టీమ్స్ ఎవరెవరు ఏ టీమ్స్ వచ్చినాయి అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆప్షన్ ఇంతటితో ముగిసింది. దొంగ ఆక్షన్ ఇంతతో ముగిసింది. క్రాంతి గారు, మీరు మంచి టీం సాధించినట్టున్నారు. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను మంచి టీంలు మేము ఒక ప్లాన్ ప్రకారం వేసుకొని వచ్చాం. మాకు ఏ టీంలు కావాలి, ఏ టీంకి ఎంత మేము పెట్టాలనేది ఒక స్ట్రాటజీ ప్రకారం మాకున్న అమౌంట్ని చక్కగా డివైడ్ చేసుకొని రావడం జరిగింది. సో మేము అనుకున్న టీంలు అయితే ఖచ్చితంగా మేము తీసుకున్నాం. అది టీంలు కూడా మంచి కేకేఆర్ కానీ, జీటీ కానీ, డీసీ కానీ, సిఎస్కే కానీ, ఎస్ఆర్హెచ్ కానీ అన్ని కప్పు కంటెంటర్లే. ఎస్ఆర్హెచ్ విషయంలో ఏదో తేడా జరిగినట్టు అంటే అది వాస్తవానికి దెబ్బ ఆక్షన్ రూల్స్ ప్రకారం అది ఉంది. రూల్స్ మాకు ఇచ్చిన రూల్స్ పట్టిలో కూడా ఉంది. వాడికి ఎట్టో అవి తెలియదు కాబట్టి వాడు చూసుకోలేదు. సో అది మా తప్పు కాదు. సో మేము చేసాం. సో మేము న్యాయంగానే తీసుకున్నాం. ఇందులో ఎటువంటి అన్యాయం లేదు. సో ఇది రూల్స్, అకార్డింగ్ టు రూల్సే మేము తీసుకున్నాం. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈసారి మేము కప్పు కొట్టేది మాత్రం కంపల్సరీగా మేమే. మ్యాచ్లు కూడా అన్నీ మేమే గెలుస్తాం. వాడిని చాలా అంటే ఎంత నీచంగా కొడతామంటే దెబ్బ ఐపీఎల్ ఈసారి మాదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు రూల్స్ తెలియవని క్రాంతి గారు అన్నారు. అవన్నీ శాతకాని మాటలు. ఇది మాకు తెలియదు ఏంది. పంజాబ్ ప్రీసీజన్ టీము అయితేనే ఫేమస్. ఆర్ఆర్ కప్పు కొట్టే గేము చివరి దాకా ఫైనల్ దాకా వస్తాం. కొట్టకపోయినా కానీ కొడతాం మేము. ఎల్ఎస్జి ఒకసారి ఫైనల్స్కి వచ్చింది. ఫస్ట్ టోర్నమెంట్లో ఫైనల్స్ వచ్చింది. ఈసారి ఫైనల్స్ ఖచ్చితంగా కొడతాం. రాలేదండి, క్వార్టర్ ఫైనల్స్ ఆగిపోయినట్టు. అదేలే వచ్చింది, దగ్గర దాకా వచ్చింది కదా. మళ్ళీ గుజరాత్ ఎవరు మరి ఫైనల్స్ ఆడింది? ఇల్లే కదా, ఎల్ఎస్జి వాళ్ళే కదా. కాదండి, సిఎస్కే ఒకసారి ఆడింది, ఎల్ఎస్జి ఒకసారి ఆడింది, రాజస్థాన్. సరేలే. ఓహో అలా చేశారా? ఆర్సీబీ కొన్నారని ముంబై 5 సార్లు కప్పు కొట్టాం మేము. ముంబై కాయల్ టీం కొన్నారని క్రాంతి గారు మిమ్మల్ని ఆర్సీబీ మొన్న ఈసారి కూడా మళ్ళీ లేడీస్ కప్పు కొట్టబోతున్నారు. ఇంకో కప్పు కొట్టిపిస్తున్నాం వాళ్ళ చేత. తర్వాత మెన్స్ కూడా కప్పు కొట్టబోతున్నారు. వాళ్ళ చేత కప్పు కొట్టిపిస్తాం మేము. దగ్గరుండి కొట్టిపిస్తాం. టీంని అంతా చేంజెస్ చేసాము, చాలా మంచి చేంజెస్ చేసాము. ప్లేయర్స్ అందరూ వదిలేశారు కదండి. ప్లేయర్స్ అనే వాళ్ళ దరిద్రం వాళ్ళది. ఏంది అర్థం అవుతుంది? ఆ దరిద్రాన్ని మొత్తం పక్కన దరిద్రం ఉందన్నారు. అసలైన దరిద్రం అట్లా ఉంచి హోల్డ్లో పెడతాం మేము వాటిని. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఆర్సీబీని మ్యానిపులేట్ చేయొద్దు. మొన్న మ్యాచ్ చూశారు కదా మీరు, 100 కొట్టి విరాట్ కోహ్లీ అట్ట గెలిపించాడు. ఈసారి ఐపీఎల్ కూడా గెలిపిస్తాడు అంతే 100 కొట్టి. అది ఏంది అయినా కానీ ఎస్ఆర్హెచ్ దగ్గర భయంకర మోసం చేశారు వీళ్ళు. అదేనండి, దాని గురించి అడగాలనుకుంటున్నాం. ఎస్ఆర్హెచ్ దగ్గర చాలా అంటే చాలా, ఎంత మోసం అంటే అంత మోసం, ఎంత మోసపూరితమైనటువంటి మనుషులు ఈ సమాజంలో ఉన్నారని చెప్పేసి ఆశ్చర్యపోయారు నేను అట్లాంటిది చూసి. ఎంత దారుణం అంటే అది, నేను పర్సు 65 కోట్లు పెట్టుకున్నా. 65 కోట్లు లాస్ట్ దాకా ఉంచుకొని పాట పాడి వాళ్ళు 54.5 అంటే 55 అని చెప్పేసి కప్పు తీసేసుకుందాం అనుకున్నా ఎస్ఆర్హెచ్ని. టీం ఇస్తారు, టీమే కప్పు కొట్టిపిస్తామని చెప్పి ఎస్ఆర్హెచ్తో ఎంత లేట్ చేసి అసలుకి. దిస్ ఈజ్ నాట్ రైట్ వే అండి. సో వీఆర్ డిసప్పాయింటెడ్. ఎస్ఆర్హెచ్ టీమ్ వల్ల డిసప్పాయింటెడ్. లాస్ట్ మ్యాచ్ అదండి, టోనీ గారు డిసప్పాయింట్ ఉన్నారంట. కప్పు గెలిచి చూపిస్తారు. వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. బట్ ఈసారి మాత్రం ఆర్సీబీతో కానీ, ఎంఐతో కానీ, ఆర్ఆర్తో కానీ సోది మాట్లాడుతున్నాం. మ్యాచ్ వి విల్ రాక్.